ఈ బంధం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణతో ఉంచుకున్నాను కాక. వారిరువురు మనసులను కలిపి దేవుడు వారిని ఆశీర్వదించినట్లు పెళ్లి కుమార్తె తరపున వచ్చిన దైవజనులు అభిషక్తులు వచ్చి వారిరువురు కొరకు ప్రార్థన చేస్తారు. వారి బంధాన్ని ప్రతిష్టపరిచైనా ఫలించే అభివృద్ధి చెందినట్లుగా మీరు ఆశీర్వదించిన ఆయన మానవ ప్రతిబంధానికి కూడా ప్రతి వివాహ బంధాన్ని నేర్పించిన ప్రభుత్వాన్ని స్తోత్రాలు ప్రభావ. ఇరువురు చేసుకున్న ఒప్పందాలు బట్టికైనా ఇది రాకపోయేంత వరకు వారి జీవితకాలం చేయకుండా నమ్మకమైనటువంటి దంపతులుగా ఉన్నట్లుగాను ఈ నామానికి మహిమకరంగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను వీరిరువురు కూడా దాంపత్య జీవితం ఆశీర్వాదకరమైనట్లుగా నీకు దయచేయమని ఈరోజు దైవజనులు మా సమక్షంలో నుంచి వివాహమైన బిడ్డలకి ఆశీర్వాదకరంలో చూడవచ్చిన వారికి నేను సంతోషంగా ఉన్నట్లుగా ఈ సన్నిధిని అందరికీ తోడుకొచ్చుకొని సర్వశక్తులు చేసే నామములో అడిగి పెట్టుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీరిరువురు మనసులు కలుసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాభిషేకం చేత వారి బంధం బలమైనదిగాను ఎవ్వరు విడదీయనిదిగాను ఉండును. ఆమేన్. అనుసూస్తుగా ఆపేప్పుడు చెప్పింది ఇప్పుడు చేయాలి. ఈ ప్రమాణాన్ని వసంత కుమారుని భాగస్వామిగా నా భార్యగా స్వీకరించుటకు న్యాయమైన ఆటంకములు ఏమీ లేవని ప్రమాణం చేయుచున్నాను. వసంత కుమారుని నిన్ను నా జీవిత భాగస్వామిగా నా భర్తలుగా నన్ను అంగీకరించుటకు న్యాయమైన ఆటంకములు ఏమీ ఎరుగనని ప్రమాణం చేస్తున్నాను. వసంత కుమారుని నేను వసంత కుమారుని నేను రత్న కుమారి నిన్ను రత్న కుమారి నిన్ను నా జీవిత భాగస్వామిగా నా భార్యగా చేసుకున్నప్పుడు సమ్మతించుచున్నాను. ఈ దినం మొదలుకొని మరణము మనలను వేరు చేయవరకు వేరును కీడును ఆరోగ్యమును అనారోగ్యమును సౌఖ్యమును అసౌఖ్యమును ఇతరుల మోహ చూడగా జీవిత కాలమంతా నీకే భర్తగా ఉండి నా యావదాస్తికి నిన్ను వారసులను చేసి నిన్ను సంరక్షించి పోషించి దేవుని వాక్యము విధుల చొప్పున నీతో నేను ఏర్పడి చేసేదనని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున దేవుని ఎదుట సంఘం ఎదుట దైవజనుల ఎదుట ఈ ప్రమాణములు చేయుచున్నాను. రత్న కుమారి అను నేను వసంత కుమారుని నేను నా జీవిత భాగస్వామిగా నా భర్తలుగా అంగీకరించుచున్నాను. ఈ దినం మొదలుకొని మరణము మనలను వేరు చేయ వరకు వేరేమో కీడేమో ఆరోగ్యమందును అనారోగ్యమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును ఇతరుల మోహం చూడక నా జీవిత కాలంగా నీకే భార్యగా ఉండి వాక్యపు విధుల చొప్పున నీతో కాపురము చేసింది అని సంఘం ఎదుట
కాబట్టి దేవుడే ఈ ప్రమాణాలన్నిటికీ సాక్షి. ఆ ప్రమాణాల చుట్టూ జీవితకాలం కొనసాగిస్తారని కోరుకుంటూ ఇప్పుడు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం సాక్ష్యాన్ని గుర్తుగా ఆ బైబిల్ తనకి ఈ బైబిల్ తనకి అందరూ సభపడి దేవుని సభపడి దేవుని స్తుతించిన హల్లెలూయా. వసంత కుమారుడైన కుమారుడేమో ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారిని భార్య భర్తలుగా ప్రకటించుచున్నాను. దేవుడు చదవచ్చిన వీరిని ఏ మనుషులు మీరు చేసిన ప్రతి ప్రమాణానికి దేవుడే సాక్ష్యం అని నమ్ముతున్నాను. ఇంతటితో క్రైస్తవ సాంప్రదాయపరమైన వివాహం అయా ఘనముగాను నీ నామానికి మహిమకరంగాను బిడ్డలకు దీవెనకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. తండ్రి వసంత్ కుమార్ తన ప్రియ భార్యగా స్వీకరించిన రత్నకుమార్ యొక్క మెడలో ఈ మంగళసూత్రాన్ని అలంకరిస్తూ ఉండగా మీరేనైనా వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయా తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామలో మీరు వారికి మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మంగళసూత్రం కడుతున్నప్పుడు ప్రభువా అయా మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అని నీ వాక్యం శ్రమిస్తుంది తండ్రి. అలాగునైనా వారి మధ్యన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మీరు తోడై ఉండినైనా వారి జీవితాలకు సమాధానము సమృద్ధి సంతాన సౌభాగ్యంతో కూడినటువంటి జీవితాన్ని అయా మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఈ వసంత కుమార్ ఉన్నావా? సంతోషమా? పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
సమయం ఈ సమయం మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం సమయం ఈ సమయం మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో చల్లగా ఉండాలి ఆ దేవుని సన్నిధిలో ముందర నిలవాలి ఆ దేవుని కార్యములో సమయం ఈ సమయం మధురం అతి మధురం బంధం అనుబంధం అందరికీ సుఖీభవం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించును. పెద్దలందరూ యెహోవా యందు భయభక్తులు గలవారిని బాగా ఆశీర్వదించును. సియోను నుండి యెహోవాను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు నీ కుటుంబమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, జీవము గల నీ సన్నిధిలో జీవము గల నీ సంఘం ఎదుట జీవాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు త్రియేక దేవుని నామములో చదువుపరచబడిన ఈ ఓడుగోడుల మీదకు నీ కలువరి రక్తాభిషేకము ఆనందము తెస్తున్నాను. ఈ నిబంధన మీద ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమును ముద్రిస్తున్నాను. అది వారి జీవిత కాలంలో ఎన్నడూ విడదీయరాని ఒక అనుబంధముగా మీరే ఆదర్శంగా పొందవన్నట్టు మీరు అభిషేకించబడుదురుగా. సంతాన సౌభాగ్యాలతో ఐశ్వర్య ఘనతలతో రక్షణ పరిశుద్ధతలతో రాబడబడుదురుగా. పాత నిబంధన గ్రంథములో నిరంతర ఫలాన్ని అనుభవించినటువంటి ఇస్సాకు రిబ్కాల వంటి జీవితం క్రొత్త నిబంధన గ్రంథములో వాక్యానుసారంగా అడుగులేస్తూ సంఘములకు వెన్నెముకగా సేవకునికి సహకారంగా ఉన్న అఖిల పరిశుద్ధుల వంటి ఆధ్యాత్మిక జీవితం ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించుదురుగా. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వసంత కుమారులను భార్యాభర్తలుగా ప్రకటించుచున్నాను. దేవుడు చదవచ్చిన వీరిని ఏ మనుషుడు ఏ క్రియ వేరు చేయకూడదు కాక సంతాన సౌభాగ్యం ఐశ్వర్యము సకల పరిశుద్ధ సంపూర్ణతలు దేవుడు వీరికి అనుగ్రహించి నిండారుగా దీవించును కాక. ఆమేన్, ఆమేన్. అలాగే మోకరించుండగా విడిపోలు తీసుకొని వస్తే దైవ సేవకులను ఆశీర్వదిస్తారు. మిగిలిన వారు ఎక్కడ కాదు, స్టేజ్ మిగిలిన వాళ్ళందరూ స్టేజ్ కాడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఆశీర్వదించడం కానీ విడిపోలు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు
శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి నీ మేలి ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆ వరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీసులు కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో
కొత్త కుమారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే వారి వివాహ జీవితం చాలా వైభవంగా కోరుకుంటూ పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం, తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని బాసలే కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను. విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం, ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం. ఏక మనసుతోనే చక్కనైన జీవితం, ఏక మనసుతోనే చక్కనైన జీవితం. మరువకుమా ప్రియ దంపతులారా, విరిసిన హృదయాలకు కలిసెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయిరినా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధం
జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను జీవిత పయనం, మొదలాయెను జీవిత పయనం, మరువరానిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువాని సంకల్పమే పాడాలి ఒక పాటలా. కలిసాయి హృదయాలు, మురిసాయి మురిపాలు, ముచ్చటైన మూడు ముళ్ళ ఈ బంధాన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన. చిన్నదాని చూడగానే తుళ్ళి తుళ్ళి ఆడుతుంది చిన్నవాడి మనసు చూడు హోయ్లాలా. చెప్పలేని ఊసులెన్నో మాట దాటకున్నవి కంటి భాష చాటున ఈ వేళ. నయనాలు పాడే ఆనంద గీతం, అధరాలు ఆడే అందాల నాట్యం. పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన ప్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన. కోటి ఆశల కొంగొత్త ఊహలు కోర్కెలు రేపిన శుభవేళ. కోరుకున్న శ్రీవారు అల్లుకున్న బంధమై కళ్ళ ముందు నిలచిన వైనాన. మనసును మనసుతో పెనవేసే వేళ, పెళ్లి పిలుపుతో కళ్యాణమాల. పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన ప్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన. కలిసాయి హృదయాలు, మురిసాయి మురిపాలు, ముచ్చటైన మూడు ముళ్ళ ఈ బంధాన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన.
శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మీ దీవెనలతో నింపుము నేడు. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా. ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. మరువని గురుతుల మధురమే ఈ క్షణం. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. మరువని గురుతుల మధురమే ఈ క్షణం.
చాలి ప్రభుని దేవుని చిత్తము ఎరిగి నడవాలి. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని దేవుని చిత్తం ఎరిగి నడవాలి. పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి, ఆనందించాలి. పరలోక రాజ్యపు దీవెనలు మీపై కురవాలి, ఆనందించాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం, ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు, ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. పురుషుల్ని కలిపి మమ తల్లి పెంచే మహదానంద పరిణయము. ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం. ఏర్పరచినావు వీరిద్దరిని, ఎన్నుకున్నావు ఈ జంటను. దీవించుము, దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. దీవించుము, దర్శించుము, నీ సేవకై కొనసాగించుము. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు. ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు.
భార్యను ప్రేమించుమా. నమ్మకమైన భర్తవుగా నీ భార్యను ప్రేమించుమా. సంతోషమే సౌభాగ్యమే ఈ వివాహము. సంతోషమే సౌభాగ్యమే ఈ వివాహము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం. మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానా ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. కానా ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన, అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కానా ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. యేసు ఆ చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోన. యేసు ఆ చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోన. యేసయ్యలోన ప్రవేశించిన, యేసయ్యలోన ప్రవేశించిన అక్కరలు తీరును సరి అయిన క్షణమున యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కానా ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన.
పెళ్లిలో ఉండినందున నీటికి వచ్చే రంగు రుచి వాసన. యేసు ఆ పెళ్లిలో ఉండినందున నీటికి వచ్చే రంగు రుచి వాసన. యేసయ్య చేతికప్పగించిన యేసయ్య చేతికప్పగించిన మాధుర్యం చేరును నిసార బ్రతుకున. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. యేసుతో సమస్య చెప్పినందున నీడు ద్రాక్షరసమాయే పుంచి తీసిన. యేసుతో సమస్య చెప్పినందున నీడు ద్రాక్షరసమాయే ముంచి తీసిన. యేసయ్య మాట ఆలకించిన యేసయ్య మాట ఆలకించిన పరిస్థితి మారును సులువైన విధమున. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను